కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతులపై చిన్నచూపుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు యూరియా యాప్ పేరిట దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. యూరియా, ఫాస్ఫేట్ల పేర్ల మీద యాప్ తీసుకొచ్చి చిన్న ఫోన్లలో బుక్ కావని స్మార్ట్ ఫోన్లలో బుక్ అవుతాయని అధికారులే చెప్పడం దారుణమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సరిపడా యూరియాను అందించి రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచేలా పన్నాగం కట్టారని, అది రైతులు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేలా చేయడం ఖాయమన్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడే యూరియాను అందించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్, మాజీ ఎంపీపీ బిజ్జా సంపత్, మాజీ కోప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, గౌస్, వెల్దుర్తి, శ్రీకాంత్ గౌడ్, నాయని లక్ష్మణ్, శివకుమార్, వెంకటస్వామి గౌడ్, హనుమంత్ రెడ్డి, దుబ్బా రాజాగౌడ్, పున్న వెంకటస్వామి, బండారి తిరుమల్, మాజీ సర్పంచ్ బాలనర్సవ్వ, తిరుపతి రెడ్డి నాయకులు పాల్గొన్నారు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే, ఓవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతుల పట్ల చిన్నచూపు, నిర్లక్ష్య వైఖరి ప్రకటిస్తూ ఉన్నారు. దొంగాట ఆడుతూ ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ ఒక యాప్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ అని చెప్పేసి యూరియా మీద, ఫాస్ఫేట్ మీద ఒక యాప్లు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, వాళ్ళకున్న ఫోన్లలో ఈ యాప్లు బుక్ కావు. అంటే స్మార్ట్ ఫోన్స్ తీసుకోవాలంటే 30,000. అంటే అధికారులే ఓవైపు చెప్తా ఉన్నారు, ఈ ఫోన్లో బుక్ కావు, పెద్ద ఫోన్ తీసుకోదని. అంటే మళ్ళీ 30,000 ఖర్చు పెట్టి పెద్ద ఫోన్ తీసుకోవాలి. దాంట్లో మళ్ళీ 4G అయితే ఫాస్ట్గా బుక్ కాదు, 5G తీసుకోవాలంట, 5G ఉండాలంట. అంటే ఏం చేస్తున్నారు అసలు? రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే దొరకట్లేదు రైతులకు, యాప్ మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్లో కూడా రైతులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులారా, మీకు కనబడట్లేదా రైతుల కష్టాలు? మీ ముఖ్యమంత్రికి చెప్పండి, యాప్తో ఇబ్బంది ఉంది, యాప్ బుక్ అయితే లేదు, బుక్ అయితే యూరియా దొరకలేదు, దొరికితే కనీసం దూరం పోయి తెచ్చుకోవాల్సిన వల్ల ఖర్చు ఎక్కువైతుంది, ఆ ఫోన్లు కూడా సరిగా లేకపోవడం వల్ల సరిగా ఇబ్బంది వస్తుందని చెప్పేసి కనీసం మీ ముఖ్యమంత్రికి నాయకులనే చెప్పండి. ఆయనకంటే తెలుస్తుందా? రైతులను పట్టించుకోడు, మహిళలను పట్టించుకోడు, అసలు ఎటువంటి హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితిలో ముఖ్యమంత్రి లేడు. కనీసం మీరన్నా చెప్పండి. బాగా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ నాయకులు, మరి మీరన్నా కనీసం మీ ముఖ్యమంత్రికి ఇక రైతులు ఎంత కష్టపడుతుండ్రు, ఎంత ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఓవైపు మొన్నటి వరకు వర్షాలు లేక ఇబ్బంది పడితే 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కరెంటు కూడా రాని పరిస్థితి. ఓ రోజు తప్పకుండా కరెంటు మీద కూడా ధర్నా చేస్తాం. కరెంటు వైఫల్యం, అదేవిధంగా యూరియా ఇవ్వడంలో వైఫల్యం, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు కష్టాలే ఉన్నాయి, కేవలం మళ్ళీ కన్నీళ్ళే మిగిలినాయి. కేసీఆర్ హయాంలో రైతు ఎంత అభివృద్ధి చెంది, ఎంత హాయిగా కంటి నిండా నిద్రపోయిందో, ఈరోజు కళ్ళ కునుకు పట్టని పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఆరంభమైంది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో రైతులందరూ కూడా పట్టుబట్టి మరి నేను గద్దెదించుతానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ ఏదైతే 1000 రోజులు కంప్లీట్ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వైఫల్యం చెందింది, మరి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో తప్పకుండా ఎండగడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, జై కేసీఆర్, జై తెలంగాణ. మండల్ వైజ్ అని పెట్టినారు, డివిజన్ వైజ్ అన్నారు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ యూనిట్గా చేస్తే ఇక్కడ దాదాపు నిజాంపేటలో యాప్ బుక్ చేసుకుంటే ఇక్కడ యూరియా లేకపోతే రేగోడ్ మండల్, అల్లదుర్గ్ మండల్ పోయి ఈ జిల్లాలో చివరికి ఉన్న మండలాల నుండి కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది రైతుల దయనీయమైన పరిస్థితి. అంటే 2 బస్తాల కోసం 1000 రూపాయలు పెట్టుకొని వాళ్ళ ఆటో కట్టుకొని పోయి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉందంటే, ఈరోజు రైతు ఏ విధంగా అతని బతుకున్నది, అతని జీవితం ఉన్నది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక ఆటోకి చెప్తే తీసుకొచ్చి బాయికాడ వేసిపోయిన ఘనత కేసీఆర్ది అయితే, ఈరోజు ఫాస్ఫేట్ రేట్ పెంచడమే కాకుండా యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ కావాలంటే యాప్లలో బుక్ చేసుకోవడం, అసలు చదువుకున్న వాళ్ళకే సరిగా అర్థం కాకుండా ఉన్నది యాప్. అట్లాంటిది పెద్ద మనుషులు, రైతులు వాళ్ళు ఏ విధంగా బుక్ చేసుకోగలుగుతారు, ఏ విధంగా వాళ్ళు దీన్ని ఈ ఫెసిలిటీ పొందగలుగుతారు? అంటే కేవలం యూరియా దొరకనీయకుండా, పంట వండకుండా చేయడమే కుట్రగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పంట వంటే కొనాల్సి వస్తుంది, కొనే సత్తా రేవంత్ రెడ్డికి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ లిమిటెడే కొంటా అంటుంది. అంటే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దొంగాట, దోబుచ్చులాట ఆడుతున్నాయి, రైతుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాయి. కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు. లేదంటే రేపు రాబోయే కాలంలో రైతులు మిమ్మల్ని గద్దె దించే వరకు కూడా వాళ్ళు ఊరుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. త్వరలోనే
త్వరలోనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పరంగా 7 రోజుల ప్రోగ్రాం వారం రోజుల 1000 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను